సంగారెడ్డి పట్టణంలోని ఎఫ్ఆర్ఎస్ కార్యాలయం సమీపంలో గల కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరి, అదనపు కలెక్టర్ మాధురి చంద్రశేఖర్, డీసీసీ అధ్యక్షురాలు, తెలంగాణ పరిశ్రమలు మౌలిక వసతుల కల్పన చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, సంగారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ బి విజయలక్ష్మి పలువురు. ఈ సందర్భంగా కొండా లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతిని పురస్కరించుకొని నివాళి అర్పించారు ప్రముఖులు. సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో కొండా లక్ష్మణ్ బాపూజీ గారి యొక్క 109వ జయంతి వేడుకలను పురస్కరించుకొని నేడు మున్సిపాలిటీ పరిధిలో ఎఫ్ఆర్ఎస్ స్టేషన్లో వారి యొక్క స్టాచ్యూ దగ్గర ఈరోజు వేడుకలను జరుపుకోవడం జరుగుతుంది. దీంట్లో అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఆదిలాబాద్ జిల్లాలో వాంకిడిలో జన్మించారు. వారు తెలంగాణ పోరాటం కోసం ఎంతో పోరాటం సాగించారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణను విముక్తి చేయడానికి పోరాటం అన్నది వారు సాధించారు. తర్వాత ఎప్పుడైతే మనకు ఇండిపెండెన్స్ లభించిన తర్వాత వారు ఎమ్మెల్యేగాను, ఆ తర్వాత మంత్రిగాను రాష్ట్రంలో వారు సేవలు అందించారు. మరి వారి యొక్క పోరాట స్ఫూర్తిని మనం పురస్కరించుకొని కొండా లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చర్ యూనివర్సిటీ కూడా మనం ఏర్పాటు చేసుకున్నాము. మరి వారి యొక్క ఆశయ సాధనలో అధికారులందరూ కూడా మరొకసారి ప్రజాసేవలో పునరుద్ధరణ కావాలని, ప్రజా సమస్యలన్నీ కూడా వారి స్ఫూర్తిని తీసుకొని త్వరితగతిన పరిష్కరించాలని కూడా నేను ఈ సందర్భాన అందరినీ కూడా కోరుతున్నాను. ఇంత సెలవు తీసుకుంటున్నాను. అందరికీ కూడా వారి యొక్క జయంతి సందర్భాన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.